ఐపీఎల్ 2026 ఫైనల్ పంచ్‌కి రెడీ అయింది. ఆర్‌సీబీ అండ్ అలాగే గుజరాత్ టైటన్స్‌తో ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఆర్‌సీబీ 2009, 2011, 2016, 2024, 2025 5 సార్లు ఫైనల్‌కి చేరుకున్నారు. ఈ 5 సార్లు ఫైనల్‌లో 4 సార్లు ఆడి వరుసగా 3 ఫైనల్స్ ఓడిపోయారు. 2024లో ట్రోఫీ గెలిచారు. 2009లో దక్కన్ చార్జర్స్ మీద ఓడిపోయారు. 2011లో చెన్నై సూపర్ కింగ్స్ మీద ఓడిపోయారు. 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ మీద ఓడిపోయారు. అండ్ అలాగే 2024లో పంజాబ్ సూపర్ కింగ్స్ మీద వాళ్ళు ట్రోఫీ గెలిచారు. అండ్ అలాగే గుజరాత్ టైటన్స్ చూసుకుంటే 5 సీజన్‌లో 3 సార్లు వాళ్ళు ఫైనల్‌కి చేరుకున్నారు. 2022, 2023 బ్యాక్ టు బ్యాక్స్ వాళ్ళు ఫైనల్ చేరుకున్నారు. 2022లో చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ మీద వాళ్ళు ట్రోఫీ గెలిచారు. 2023లో చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ మీద వాళ్ళు ఓడిపోయారు. ఇక ఇప్పుడు మ్యాచ్ మాత్రానికి అహ్మదాబాద్‌లో జరుగుతుంది. నరేంద్ర మోడీ స్టేడియం ఆర్‌సీబీకి కలిసొచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ సీజన్ ఐపీఎల్ ఫైనల్‌లో ఇక్కడే జరిగింది. ఇక్కడే వాళ్ళు ట్రోఫీ గెలిచారు. 18 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం వాళ్ళు నరేంద్ర మోడీ స్టేడియంలోనే ట్రోఫీ గెలిచారు. ఇప్పుడు కూడా ఫైనల్ అక్కడే జరుగుతుంది. చూడాలి మరి ఆర్‌సీబీకి మళ్ళీ నరేంద్ర మోడీ స్టేడియం కలిసి వస్తుందో లేదో. ఇంకో సైడ్ చూసుకుంటే నరేంద్ర మోడీ స్టేడియం అనేది గుజరాత్ టైటన్స్‌కి హోమ్ గ్రౌండ్. హోమ్ గ్రౌండ్‌లో వాళ్ళకి తిరుగులేదు. హోమ్ గ్రౌండ్‌లో ఇప్పటికే ఈ సీజన్‌లో ఆర్‌సీబీని ఓడించారు. అండ్ అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్‌ని చిత్తుగా ఓడించారు. సీఎస్కేని ప్రతి టాప్ టీమ్‌ని వాళ్ళు నరేంద్ర మోడీ స్టేడియంలో ఓడించారు. ఇక ఈ 2 టీమ్స్ మధ్య ఇప్పటివరకు 8 మ్యాచ్లు జరగగా 4 ఆర్‌సీబీ గెలిచింది. 4 మ్యాచ్లు గుజరాత్ టైటన్స్ గెలిచింది. టీమ్‌తో పాటు బ్యాట్స్‌మెన్ రికార్డులు చూసుకుంటే విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 4 ఐపీఎల్ ఫైనల్ ఆడి 144 రన్స్ మాత్రమే కొట్టాడు. ఒకే ఒక 50 కొట్టాడు 4 ఫైనల్స్‌లో. 2009లో దక్కన్ చార్జర్స్ మీద 7 రన్స్ కొట్టాడు. 2011లో సీఎస్కే మీద 35 రన్స్ కొట్టాడు. 2016లో 53 రన్స్ కొట్టాడు. 2024లో చూసుకుంటే 43 రన్స్ కొట్టాడు. 4 మ్యాచెస్‌లో ఒకే ఒక 50 కొట్టాడు. లాస్ట్ ఇయర్ చూసుకుంటే 43 రన్స్ కొట్టిన ఆర్‌సీబీకి ఆ 43 రన్సే ఫైనల్స్‌లో హైయెస్ట్ స్కోరు. ఇక ఇంకొక ఓపెనర్ వెంకటేష్ అయ్యర్‌కి అయితే సూపర్ రికార్డ్ ఉంది. 2 ఫైనల్స్‌లో 2 50స్ కొట్టాడు. 2021లో సీఎస్కే మీద 50 కొట్టాడు. అండ్ అలాగే 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ మీద 50 కొట్టాడు. 2021లో 50 కొట్టిన సీఎస్కే మీద వాళ్ళు ఓడిపోయారు. కానీ 2024లో మాత్రానికి 50తో సన్ రైజర్స్ హైదరాబాద్ మీద కేకేఆర్‌ని గెలిపించాడు తను. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో తనకు ఓపెనింగ్ ఛాన్స్ ఉంటుందో లేదో చూడాలి. ఎందుకంటే పిల్సాల్ టీమ్ లోనే ఉన్నాడు. తను ఇప్పటివరకు అయితే ఆడలేదు. నాకౌట్ మ్యాచెస్ లో తను ఆడతాడు అని చెప్పారు. కానీ ఇంతవరకు చూసుకుంటే తను ఆడే పొజిషన్ అయితే లేదు. ఎందుకంటే ప్రాక్టీస్ వీడియోస్ లో కూడా తను ప్రాక్టీస్ చేయట్లేదు. మేబీ ఒకవేళ పిల్సాల్ట్ వస్తే మాత్రం తను ఓపెనింగ్ ఆడతాడు. వెంకటేష్ అయ్యర్ని ఫస్ట్ డౌన్ కానీ సెకండ్ డౌన్ కానీ ఆడిచ్చే ఛాన్స్ ఉంటుంది. చూడాలి మరి పిల్సాల్ట్ వస్తే వెంకటేష్ అయ్యర్ని ఎక్కడ ఆడిస్తారో. ఇక అటు గుజరాత్ చూసుకుంటే సుమన్ గిల్ ఇప్పటికీ 2 మ్యాచ్లు ఫైనల్స్ ఆడాడు. 2022లో 45 రన్స్ కొట్టాడు. 2023లో 39 రన్స్ కొట్టాడు. 2022లో 43 రన్స్‌తో రాజస్థాన్ రాయల్స్ మీద ఆ టీం విన్ అయింది. కానీ తర్వాత మాత్రానికి 2023లో సీఎస్కే మీద ఓడిపోయారు. అండ్ అలాగే సాయి సుదర్శన్ ఇప్పటివరకు ఒకే ఒక ఐపీఎల్ ఫైనల్ ఆడాడు. ఆ ఒక్క ఫైనల్ 2023లో సీఎస్కే మీద 96 రన్స్ కొట్టాడు. కానీ అదే మ్యాచ్‌లో సీఎస్కేనే ఫైనల్‌లో గెలిచింది. లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే లాస్ట్ బాల్స్‌లో జడేజా లాస్ట్ 2 బాల్స్‌లో 6, 4తో సింగిల్ హ్యాండెడ్‌గా సీఎస్కేని గెలిపించాడు ఆ మ్యాచ్. ఇక గుజరాత్ టైటన్స్ ఇంకొక ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్ బట్లర్ ఒకే ఒక్క ఐపీఎల్ ఫైనల్ ఆడాడు 2022. రాజస్థాన్ రాయల్స్ తరపున గుజరాత్ మీద ఆడాడు. ఆ మ్యాచ్లో 34 రన్స్ కొట్టాడు తను. ఇక అటు బౌలింగ్ చూసుకుంటే ఎజ్లీవుడ్ అవ్వచ్చు. ఎజ్లీవుడ్ ముఖ్యంగా ఇంతవరకు తను టీ20 ఫార్మేట్లో ఏ బీబీఎల్ చూసుకున్నా ఇక్కడ ఐపీఎల్ చూసుకున్న ఆస్ట్రేలియాకి తను ఆడిన అన్ని ఫైనల్స్ ఆస్ట్రేలియా గెలిచింది. అండ్ అలాగే ఆర్సీబీ లాస్ట్ సీజన్ చూసుకుంటే ఆర్సీబీ గెలిచింది. సిఎస్కే 2018లో సిఎస్కే గెలిచింది. 2021లో సిఎస్కే గెలిచింది. అటు బీబీఎల్ తరపున తను ఆడిన అన్ని ఫైనల్స్ గెలిచారు. సో ఇప్పటివరకు ఎజ్లీవుడ్కి మాత్రానికి సూపర్ రికార్డు ఉంది. ఆ రికార్డు ఈ మ్యాచ్తో కూడా కొనసాగిస్తుందో లేదో చూడాలి. అండ్ అలాగే భువనేశ్వర్ కుమార్ కూడా ఇప్పటివరకు 4 సార్లు ఐపీఎల్ ఫైనల్ ఆడారు. 2016, 2018, 2024 అండ్ అలాగే ఇప్పుడు. ఫస్ట్ చూసుకుంటే 2016లో మాత్రం తను ఒక్క వికెట్ తీయకపోయినా మెయిన్ గా డెత్ ఓవర్ లో తన స్పెల్ వల్లే ఆ రోజు ఆర్సీబీ ఓడిపోయి సన్ రైజర్స్ గెలిచింది. 4 ఓవర్లో తను జస్ట్ 24 రన్సే ఇచ్చాడు. అలాగే 2024లో చూసుకుంటే మళ్ళీ డెత్ ఓవర్లోనే తన ఓవరే టర్నింగ్ పాయింట్. తన ఓవర్లోనే 2 వికెట్లు తీశాడు. స్టోనీ 6 కొట్టినా కూడా వెంటనే నెక్స్ట్ బాల్కి అవుట్ చేసి ఇక్కడే టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు. అప్పటి నుంచి శశాంక్ ఎంత ట్రై చేసినా కూడా పంజాబ్ గెలవలేదు. ఖచ్చితంగా భువీకి మాత్రానికి చాలా మంచి రికార్డు ఉంది. డెత్ ఓవర్స్ లో మాత్రానికి ఫైనల్స్ లో తను సూపర్ చేశాడు. గుజరాత్ బౌలింగ్ చూసుకుంటే సూపర్ బౌలింగ్ ఫస్ట్ నుంచి చెప్తున్నట్టు ఈ సీజన్ లో వాళ్ళదే బెస్ట్ బౌలింగ్ లైనప్. రబడ్ అవ్వచ్చు, ప్రసిద్ కృష్ణ, సిరాజ్, హోల్డర్, రషీద్ ఖాన్ అలాగే సుందర్ కూడా లాస్ట్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ మీద సూపర్ బౌలింగ్ చేశారు. అలాగే గుజరాత్ టైటన్స్ హోమ్ గ్రౌండ్ లో ఆడుతుంది. అండ్ ఆర్సీబీకి ఈ స్టేడియం మాత్రానికి బాగా కలిసి వచ్చింది. ఫస్ట్ నుంచి చెప్తున్నట్టు 18 సంవత్సరాల తర్వాత వాళ్ళు హోమ్ గ్రౌండ్ లో 2016 ఫైనల్ బెంగళూరులోనే జరిగింది. కానీ ఆ ఫైనల్లో వాళ్ళు ఓడిపోయారు. ఆ ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది. కానీ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో మాత్రానికి పంజాబ్ మీద వాళ్ళు గెలిచారు. చూడాలి మరి నరేంద్ర మోడీ స్టేడియం మళ్ళొకసారి ఆర్సీబీ కలిసి వస్తుందా లేదంటే గుజరాత్ హోమ్ గ్రౌండ్ లో ట్రోఫీ గెలుస్తుందా?